మేడిపండు. ఈ కథను రచించిన వారు వలివేటి నాగచంద్రావతి గారు. ఈ కథ 1993 జనవరిలో ఈనాడు ఆదివారం సంచికలో ప్రచురితమైంది. ఆవిడ గొప్ప సంఘసేవకురాలు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలకి, పథకాలకి ముఖ్య ప్రోత్సాహకురాలు. ప్రజోపయోగ కార్యకలాపాలలో ప్రధాన పాత్ర వహించే జన శ్రేయోభిలాషి. రాత్రనక పగలనక శరీర శ్రమ అనుకోక మీటింగుల్లోనూ పార్టీల్లోనూ ఎడతెరిపి లేకుండా పాల్గొంటూ కేవలం మానవ సేవే తన లక్ష్యమని, అందుకొరకే తన ఈ తాపత్రయం అంతా అంటూ ప్రసంగాలు చేస్తూ కాలం గడిపేస్తున్న ప్రజాహితురాలు. సంసారమని, భర్త అని, పిల్లలని, మమకారాలన్నీ వదిలేసుకుని ఇంట్లో తప్ప ప్రతి చోట తనే అయి ఉంటూ ప్రజాసేవకే జీవితాన్ని అంకితం చేస్తున్న నిస్వార్థపర్రాలు. గిట్టని వాళ్ళు ఆమె గురించి ఎన్నో అవాకులు చెవాకులు పేలుతుంటారు. తప్పుడు నిందలేవో ప్రచారం చేస్తుంటారు. అవన్నీ మనకేలా? ఎదురుగుండా ఆగుపించేదే లెక్కలోకి తీసుకుందాం. 2 నెలలకోసారైనా ఆమె ఫోటో ఫలానా సభలో ముఖ్య అతిథిగా విచ్చేసిన ఫలానా మంత్రిగారికి పూలహారం వేస్తున్నట్టో, ఒకానొక కంపెనీ వారు నిర్వహించిన పోటీలో గెలుపొందిన వారికి ఆ కంపెనీ తరఫున బహుమతి ప్రదానం చేస్తున్నట్టో, ఫలానా కళాశాల విద్యార్థులు వసూలు చేసిన చందా తాలూకు చెక్కు ఏ జీవకారుణ్య సంఘ ప్రతినిధికో సమర్పిస్తున్నట్టుగానో, ఫలానా చిత్రం 100వ జయంతి ఉత్సవం సందర్భంలో ఫలానా నటుడిని స్టేజ్ మీద అభినందించి కరచాలనం చేస్తున్నట్టుగానో, అనన్య ప్రచారం గల దినపత్రికల్లోనూ, అశేష జనవాహిని విశేషంగా ఆకర్షిస్తున్న వారపత్రికల్లోనూ పడుతూనే ఉంటుంది. నెలకొకసారైనా ఆమెను గురించిన వార్త గాంధీ జయంతి నాడు ఫలానా మహిళా మండలి తరఫున ఆ సభ్యురాండ్రతో కలిసి ఫలానా మురికివాడ శుభ్రం చేశారనో, ఫలానా విజ్ఞానయాత్ర పర్యటన బృందానికి నాయకత్వం వహించారనో, ఫలానా వారి చిరంజీవి తొలి అరంగేట్రానికి హాజరయ్యి సదరు ఆ చిన్నారిని ఆశీర్వదిస్తూ ఉపన్యసించారనో అచ్చులో కనిపిస్తూనే ఉంటుంది. ఇన్ని మాటలెందుకు? ఆ తాలూకాలో మళ్ళా మాట్లాడితే ఆ జిల్లాలో ఆమెను ఎరగని వారు గాని, ఆమె పేరు విన్నివారు గాని లేరంటే సత్యదూరం లేదు. ఆమె వేలు పెట్టని, ఆమె చెయ్యి కలపని సంస్కరణ గాని, ఉద్యమం గాని లేదంటే అతిశయోక్తి కాదు. 4 పెద్దలు కూడిన సమావేశాల్లో ఆవిడ ప్రసక్తి వచ్చినప్పుడు, ఆహా, ఆమె వంటి అభ్యుదయ మహిళ నా భూతో నా భవిష్యతి అంటూ ప్రస్తుతించడమూ కద్దు. వారు లోపల ఏమనుకునేది మనకు తెలియదు కదా, అది పెరుమాళ్లకే వదిలేద్దాం. ఇలా ఎన్నాళ్ల బట్టినో ఆమె బహుముఖంగా సేవలు చేస్తున్నా ఈ మధ్యనే ఆ కృషికి సరి అయిన గుర్తింపు వచ్చిందని చెప్పొచ్చు. కీర్తి కిరీట సన్మాన సమితి అని ఒక ధనిక సంఘ కూటమి వారున్నారు. ఏటా ఆశ్రిత జన పక్షపాతులైన తమ కమిటీ సభ్యులచే ఎన్నుకున్న ఒక పేరెన్నిక గన స్త్రీరత్నాన్నో పురుష పుంగవున్నో సన్మానించి సాలువా కప్పే ఆనవాయితీ ఉంది వారికి. ఆ మర్యాద ఈసారి ఈ ప్రజాక్షేమాకాంక్షినికి దక్కింది. శుభం. పడని వాళ్ళు ఆ కమిటీలో ఆమె మేనత్త పెనిమిటి ఉన్నాడని చెవులు కొరుక్కున్నారు. పోనిండి, మనం ఈ పుకార్లు నమ్మరాదని ముందే అనుకున్నాం కాబట్టి పట్టించుకోవద్దు. కీర్తికి కిరీటం అనదగిన ఈ సత్కారం ఆమె మునుపటి పేరు ప్రతిష్టల్ని రెట్టింపుగా ఇనుమడింప చేసినందుకు మాత్రం సంతోషించుదాం. ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే, నేను పాత్రికేయుణ్ణి. మా పత్రిక ఆమె నివసిస్తున్న నగరం నుంచే వెలువడుతుంది. రాష్ట్రం నలుమూలల నుంచి వెలువడే వివిధ పత్రికలు ఆమెకు జరిగిన పురస్కరణ వివరాలు ప్రచురించాయి. అయితే మా పత్రికలోనూ వారికి మాదిరిగానే ఏదో 4 ముక్కల్లో ఆమె ప్రశంస ముగించడం మా సంపాదక మహాశయులకి మనస్కరించకపోయింది. మా ఊరి మనిషి కదా, ఆ ప్రత్యేకత నిలబెట్టవలసిన ధర్మం స్థానికమైన మా పత్రిక మీద ఉంది. ఆమె గారి పుట్టు పూర్వోత్తరాలు, సమగ్ర జీవిత విశేషాలతో కూడిన ఒక మాదిరి భారీ సైజు వ్యాసం ఒకటి ముఖ్యమైన ఫోటోలతో సైతం ప్రచురించాలని సంకల్పించింది మా పత్రిక. ఆమెతో ఇంటర్వ్యూ జరిపి తెలుసుకోదగిన విషయాలన్నిటినీ సేకరించాల్సిన బాధ్యతను నాకు అప్పగించారు. అంతటి భాగ్యం నాకిచ్చినందుకు మహదానందమైంది నాకు. ఓ సుముహూర్తాన, అంటే లగ్నం అది పెట్టించని గాని, తిదివార నక్షత్రాల మంచివిగా చూశాను గాని అనుకునేరు.
కాదు సుమండి, ముందస్తుగానే తెలియచేసి ఫిక్స్ చేసుకున్న టైం అన్నమాట. అయినా అలాంటి మహానుభావుల దర్శనం ఏ క్షణాన్నైనా అది అమృత గడియే కదండి. సరే, సరిగ్గా అనుకున్న సమయానికి వారింటికి చేరుకున్నాను. 2 అంతస్తుల భవంతి అది. మేడ మీద ఆమె నివాసమని తెలిసింది. పైకి వెళ్ళాను. బాల్కనీలో ఎవరూ లేరు. 4 కేన్ కుర్చీలు మటుకు అస్తవ్యస్తంగా వేసి ఉన్నాయి. టీపై అయితే ఓ పక్కకి దొర్లిపోయి ఉంది. లోపల నుంచి అదేమి శబ్దమో. ఒకేసారి 2-3 2-3 భాషల్లో ఒకరి మాటలొకరికి అర్థం కానీకుండా గొంతు చించుకుని కీచులాడుకుంటున్నట్టు గిన్నెలు, గరిటెలు, గ్లాసులు ఆదిగా గల వంటింటి సామగ్రితో అతి నైపుణ్యంగా అత్యంత ఉత్సాహంతో కేరింతలు కొడుతూ ఫుట్బాల్ ఆడుకుంటున్నట్టు, రేడియోలో క్రికెట్ కామెంటరీ, ట్రాన్సిస్టర్లో పాత వాసన కొడుతున్న గొంతుతో సైగల్ పాట, టేప్ రికార్డర్లో వెస్ట్రన్ మ్యూజిక్. దానికి లయగా ఎవరో అడుగులు వేయాలని చేసే ప్రయత్నం. అపస్వరాలు, సుస్వరాలు, బోలెడు మోతలు ఒక్కసారి కలగా పులగమైన విచిత్రమైన ధ్వనిగా వినవస్తోంది. సింహద్వారం దాకా వెళ్లి తొంగి చూశాను. ఇందాక చెవులతో విన్న ధ్వనులన్నీ ఇప్పుడు రూపుదాల్చిన దృశ్యాలయ్యి కళ్ళగట్టాయి. గుమ్మం ఎదురుగా నిలబడినా నన్నెవరూ గమనించే స్థితిలో లేరక్కడ. నా ఉనికిని తెలియచేస్తూ దగ్గాను, సకిలించాను. పెను తుఫాను హోరులో మేళతాళాల సౌండ్ వినరానట్టు నా ప్రయత్నం ఫలించలేదు. ఏ రాండోళ్లలాంటివో మోగించాలే తప్ప అక్కడి కోలాహలంతో ఈ బుల్లిబుల్లి చప్పుళ్ళేం వినిపిస్తాయి మరి? హతాశున్నై ఏం చెయ్యటమా అని అటూ ఇటూ పారచూస్తుంటే గుమ్మానికి ఉన్న కాలింగ్ బజార్ దృష్టిని పడింది. ఇంకో రాయి విసురుదాం అన్నట్టుగా నొక్కాను. ఈసారి అదృష్టం బావుంది. అది ఎక్కడ మోగిందో తెలీదు గాని పనిచేసే మనిషి మోస్తరున్నా ఓ 14 ఏళ్ల పిల్ల పరిగెత్తుకొచ్చింది గుమ్మంలోకి. అవటానికి పని మనిషే, వేషము అందుకు తగ్గట్టే. కానైతే ఏం టీవీ ఒలగబోసిందని 2 చేతులు నడ్డి కానించుకుని 1 వేలు మండిగం మీద ఉంచి సత్యభామ ఫోజులో నిలబడి, అమ్మగారా అయ్యగారా ఎవరికోసం అని అడిగింది స్టైలుగా నిలదీసి. దాని వాలకం చూస్తే ఆ ఇద్దరిలో దానికిష్టమైన వారి కోసం వచ్చిన వాళ్ళనైతేనే కూర్చోనిచ్చేటట్టు, అయిష్టమైన వారి కోసం వస్తే తరిమి కొట్టేటట్టు అవుపడ్డది. అయితే అమ్మగారు అయ్యగార్లలో దానికిష్టమైన వారెవరో తెలుసుకోవడం నాకు ఆధారం ఇవ్వని పజిల్ అయిపోయింది. బెరుగ్గానే అమ్మగారి కోసం అన్నాను. వెంటనే దాని పోజు మారిపోయింది. మండిగం మీద వేలు దిగిపోయింది. చేతులు 2 నమ్రతను అభినయిస్తూ నడ్డి నుంచి కిందకి జారినాయి. నేను ఊపిరి పీల్చుకున్నాను. కూచోండయ్యగారు, అమ్మగారితో చెప్పి వస్తాను. ఎవరొచ్చారని చెప్పమంటారు అని అన్నది అతి వినయంగా. నేను నా విజిటింగ్ కార్డు తీసి ఇచ్చాను. రాకెట్లా దూసుకు వెళ్ళింది లోపలికి. ఈ లోపల ఇంట్లో సందడి కొంచెం సద్దుమణిగింది. 1-2 కుటుంబ సభ్యులు గావును తొంగి చూసి వెళ్లారు. ఒక 10 ఏళ్ల పాప చూడటంతో సరిపెట్టక నవ్వుతూ యువతలకొచ్చి గోడ వారగా ఓ కేన్ కుర్చీ జరిపి స్పాంజి సీటు సరిచేసి కూర్చోండి అంకుల్ అన్నది నవ్వుతూనే. అమ్మ ఏం మర్యాద! ఇంట్లో ఇప్పటిదాకా సాగిన అల్లరిలో ఈ పాపకి భాగం ఉండి ఉండొచ్చును. అయితేనే బయటకు వచ్చేసరికి ఎంత నెమ్మదైపోయింది. పెద్దలంటే ఎంత మన్నన, ఎంత గౌరవం చూపిస్తోంది. అది పెంపకంలో క్రమశిక్షణ అంటే అనుకుంటాం గాని అల్లరి పిల్లలు కాకపోతే పెద్దలు చేస్తారా? అది వాళ్ళ జన్మ హక్కు. పిల్లలు అల్లరి చేస్తేనే అందం, ఆరోగ్యకరం. నేను సంతోషిస్తూ కూర్చున్నాను. హతవిధి! ఏమైంది? వెన్నుపూస జారిపోయింది. కూర్చున్నది కుర్చీలోనే. కుదేలైంది కుర్చీ మధ్య నుంచి నేల మీదకి. కిసుక్కున నవ్వుతూ లోపలికి పరుగు తీసిందా రాలుగాయి పిల్ల. ఒక చిన్నపిల్ల చేతిలో పరిహాసం పాలవడం చిన్నతనమే. ఒక పక్క అవమానం, ఒక పక్క బాధ. ఏం చెయ్యను? కనీసం కళ్ళెర చేసి చూద్దామన్నా కనపడకుండా పోయిందయ్యే. గుడ్డిలో మెల్ల, కీడులో మేలు. ఈ పరాభవాన్ని ఆ అమ్మాయి నేను తప్ప 3వ కన్నెరగదు. అంతే చాలును. ఎలాగో ఆ ఇరుకులోంచి తిప్పలు పడి పైకి లేచాను. ఇంకో కుర్చీ. ఈ మాట స్పాంజి సీటు అడుగున కేను అది సరిగ్గా ఉందా లేదా అని బాగా పరీక్ష చేసి చూసుకుని మరీ పిట్టగోడకి దగ్గరగా వేసుకుని కూర్చున్నాను ఆవిడ కోసం నిరీక్షిస్తూ. 30 గంట సేపు వీధిలో తిరిగే జనాన్ని, పరిగెత్తే వాహనాల్ని,
ఎదురింటి ఆవరణలో ఉన్న బాదం చెట్టుని, దాని కొమ్మల మీద సర్కస్లో గ్యాలరీ జనంలా బారులు తీర్చి కూర్చున్న వాయస సమూహాల్ని, సినిమా మధ్యలో కరెంట్ ఆగిపోతే ఒక్కసారిగా గల్లంతు చేస్తూ పెచ్చరిల్లిపోయే 3వ క్లాస్ ప్రేక్షకుల్లా అవి చేస్తున్న గోలని చూస్తూ గడిపాను. యుగాల తపస్సు అనంతరం కటాక్షించి సాక్షాత్కరించిన దేవతామూర్తిలా ఆమె ఊడిపడింది ఇంట్లోంచి. అరెరి, మిమ్మల్ని ఇక్కడే కూర్చోపెట్టేశారా అన్నొచ్చుకుని రండి రండి, డ్రాయింగ్ రూంలో కూర్చుందాం అంటూ లోనికి ఆహ్వానించింది. డ్రాయింగ్ రూంలో సోఫాలో కూర్చోబోయే ముందు కూడా మరిచిపోకుండా ఒత్తి చూసి మరీ జాగ్రత్తగా కూర్చున్నాను. పరిశీలనకు అలవాటు పడ్డ ప్రాణం కదా. చుట్టూ చూశాను. గోడలకు వేసిన పెయింట్ మొదలుకొని ఫర్నిచరు, అలంకరించిన డెకరేషన్ పీసెస్ వరకు అన్నీ అప్ టు డేట్గా, అందంగా, విలువగలవిగా ఉన్నాయి. కానీ అవి ఎలా ఉన్నాయని చెప్పను. ఉన్న 3 సోఫాల్లో 2ంటికి మాత్రమే కవర్లు వేసి ఉన్నాయి. అందులోనూ ఒకటి రంగుది, ఒకటి పూలది. గోడలకి చెయ్యి అందినంత వరకు ఏవేవో పిచ్చి గీతలు, రంగులేవో పులిమిన ముద్దర్లు, మూలన ఉండాల్సిన పూలతోట స్టాండు, టీపై మీద పడుకోబెట్టి ఎండిపోయిన పూలతో మూలిగే ఫ్లవర్ వాజు కిటికీలో, గోడల మీద ఒక క్రమం అంటూ లేకుండా వేలాడదీసిన సీనరీలు, చక్కని నగిశీలు చెక్కిన బుక్ షెల్ఫ్లో ఉండాల్సిన పుస్తకాలు చిందర వందరగా నేల మీద, కాళ్ళ కింద పరిచిన తివాచీ నిండా బురద మరకలు. అది గది అవతారం. నా రంధ్రాన్వేషణ ఇంకా పూర్తి కాలేదు. ఇంకా నా దృష్టి చివరి దూలానికి వేలాడుతున్న బూజు మీద, ఎప్పుడు ఆగిపోయిందో తెలియకుండా ఉన్న గోడ గడియారం మీద చిక్కుపడే ఉంది. ఇంతలో అతిథి సత్కార సూచకమైన పానీయాలు, అదే కాఫీలు వచ్చేశాయి. కమ్మని బ్రూ సువాసన లీంతూ నాసికా పుటాల్ని ఉల్లాసపరుస్తోంది. జిహ్వ లాలాజల ప్రవేశం చేయిస్తోంది. కానీ కప్పి కాస్త మరి మనం ప్రొసీడ్ అవుదామా? ఆహా, ఏం లేదు, నా కవితల ముఖ్యమైన కార్యక్రమాలున్నాయి. ఆకర్షిప ఆస్వాదనలో ఉన్న నన్ను హెచ్చరించారావిడ. ఎంత మాట కాదు మరి, నా బోటి లాకాయి మనిషి ఆవిడ. ఎన్ని జరుగుర్లో ఏమిటో, ఏమి తలమునక వ్యాపకాలో. కాఫీ చుక్క చుక్కే చప్పరించే తీరుబాటెక్కడిది? నేను దిక్కులు చూడ్డం చాలించి వచ్చిన పనిలో పడ్డాను. నాకావిడ చాలా గొప్పగా కోఆపరేట్ చేశారు. నా నుంచి ప్రశ్న వెలువడ్డ ఆలస్యంగా దాని పూర్వాపరాలన్నీ మరా విషయంగా మళ్ళీ మరేమీ ప్రశ్నించే అవసరం నాకు కలగకుండా, ఎట్టి సందేహ లేసము మిగలనీయకుండా ఆమె జవాబునిస్తున్న ధోరణి, కొంటె మనసు, గారెలెలా వండాలి పెద్దమ్మ అంటే కస ఊడ్చి కల్లాపి జల్లడం దగ్గర నుంచి ప్రారంభించినట్టు అన్న సామెతని మాటిమాటికి గుర్తుకు తెస్తున్నా. నిజంగా అనన్య సామాన్యమని ఒప్పుకు తీరాలి. మరొకటి, ఆహాహా, ఏమి అద్భుతమైన జ్ఞాపక శక్తి అండి. అందుకు కూడా ఆవిడ్ని అభినందించాలి. మీ జీవిత విశేషాలు ఏదైనా క్లుప్తంగా అని నేను వేసిన చిన్న ప్రశ్నకు బదులుగా ధారాపాతంగా ఏమి చెప్పిందంటే ఆవిడ, చిన్నతనంలో తన్ను ప్రభావితురాల్ని చేసి కరుణరసంలో ముంచెత్తిన సంఘటనలు, అసలు తన వంశ రక్తంలోనే నిండి ఉన్న దయాగుణం, బాల్యంలోనే తనలో వెళ్లి విరిసిన అభ్యుదయ భావాలు, పరిమళించిన తన ప్రతిభా పాటవాలు, తర్వాత తాను ముందంజ వేసిన వివిధ ఘట్టాలు, తన నాయకత్వాన్ని నడిపించిన ఉద్యమాలు, తాను ముందుండి జరిపించిన సంస్కరణలు, దీనజన సేవలు, తాను నిర్వహించిన సాంఘిక సంక్షేమ కార్యకలాపాలు, మామూలు మనుషుల్లోంచి తన్ను ప్రత్యేకించి నిలబెట్టగలిగిన తన అర్హతలు. ప్రముఖులు తమ ప్రసంగాల్లో నామమాత్రంగానే అనుకోండి తన సేవలను ఉగ్గడించిన సందర్భాలు, ఇలా వరుసగా ఒక్కటి బీరుపోనీకుండా తారీఖులు, టైముతో సైతం అనర్గళ వాగ్ధాటితో చెప్పుకుపోతుంటే వాటిల్లో నాకు కావలసినవి ఏరుకోవటం ఒక్కటే నా పనయింది. ఇక తన నామధేయం ఉటంకించిన వివిధ పత్రికల తాలూకు కటింగులు, తన రూపం చోటు చేసుకుని ప్రచురించిన పెద్ద చిన్న ఛాయాచిత్రాల తాలూకు కటింగులు, వాళ్ల అలక్ష్యం వల్ల అచ్చుమొహం చూడలేకపోయిన మరికొన్ని తన ఘనకార్యాలు, తానే రాసిపెట్టుకున్న వ్రాతప్రతులు, ఆ అలసత్వం వల్లే ముద్రించకుండా ఉండిపోయిన ఫోటోలు, త్వరలో తను తలబెట్టబోతున్న మరికొన్ని లోకోద్ధరణ కార్యాల యొక్క వివరాల నమూనాలు, ఎందరో ఘనమైన వ్యక్తులతో తను జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలు, ఇవన్నీ పొందుపరిచి పకడ్బందీగా దాచి ఉంచిన ఫైల్లోంచి పుట్టలో పాముల్లా
ఒకటి తర్వాత ఒకటిగా ఆవిడ తీసి చూపి వివరిస్తుంటే ఆవిడ నిక్షిప్తం చేసిన తీరుకి ఆ జాగ్రత్తకి ఆశ్చర్యపడుతూ లోపలే జోహార్లు అర్పిస్తూ గుడ్లు ఎల్లబెట్టి చూస్తుండిపోయాను. చివరిగా మీ ఫ్యామిలీ గురించి ఏమన్నా చెప్తారా అని అడిగాను సందేహిస్తూనే. ఆవిడ భర్త ఓ పేరు మోసిన దేవదాసని, 3 ముక్కలాటలో ఆయన్ని మించిన చేయి లేదని ఆ ఊరందరికీ తెలుసు. తరాలు తిన్నా తరగని తాతలనాటి ఆస్తి ఉండడం చేత పురుష లక్షణం కోసం ఆయన ఎప్పుడూ ప్రయత్నించలేదట. పెద్ద కొడుకు 6 ఏళ్లై డిగ్రీలో ఎంఎస్ఎం బండెక్కి ఇప్పటికీ దిగలేక సతమతమవుతున్న చవటాగ్రేసర చక్రవర్తి అని, పెద్ద కూతురు స్థానిక కోఎడ్యుకేషన్ కళాశాలలో ఆడరౌడిగా పేర్గాంచుతున్న కుమారి రత్నం అని వినికిడి. ఇక మిగతా పిల్లలు ఎంత బుద్ధిమంతులో నాకు అనుభవమే కదా. వాళ్ళు తమ తమ స్వరపేటికల శక్తి కౌశల్యం ఎంత గొప్పవో చూపుతున్న కారణంగా మా మాటలు మాకే వినిపించక ఈ సమావేశంలో ఇప్పటి వరకు మొత్తం మీద ఓ 5 సార్లన్నా ఆపి ఉన్నామంటే మరి వాళ్ళెంత క్రమశిక్షణలో పెరుగుతున్నారో ఊహించుకోవచ్చు. అంచేత మీ వాళ్ళ సంగతి చెప్పండి అని అడగడానికి మొహమాటంగానే ఉన్నా తప్పనిసరి. అది ఇంటర్వ్యూలో ఆఖరి ప్రశ్న మరి. నా ప్రశ్నకే ఆవిడ బ్రుగుటి ముడిపడింది. అంతలోనే మొహంలో రేఖలు ఉదాత్తంగా విడాయి. ఎక్కడ దీనాలాపం వినబడితే అక్కడికల్లా పరుగులు తీసే నాకు ఫ్యామిలీ గురించి విచారించే సమయం ఏదండి? నా కాలం అంతా ఇతరుల క్షేమం కొరకు ఆలోచించటంలోనే చెల్లిపోతోంది. ఎవరు బాధల్లో ఉన్నారని విన్నా ఆ కష్టం నేనే అనుభవిస్తున్నట్టుగా ఫీల్ అయ్యే మనస్సండి నాది. లోకంలో ఇంతమంది దయనీయ స్థితిలో ఉన్న దౌర్భాగ్యుల్ని, దీనార్తుల్ని వారి పాటికి వారిని వదిలేసి సామాన్యమైన ఆడవాళ్ళందరిలాగే నేను కూడా స్వార్థ చింతనతో సంసార తాపత్రయాల్లో స్వప్రయోజనాల్లో మునిగిపోవడానికి నా హృదయం ఒప్పదండి. అటువంటి అనాథలకు సేవ చేయటమే నా ఆశయం, నా లక్ష్యం. అందుమూలాన మా ఫ్యామిలీకి వచ్చిన లోటు కూడా ఏమీ లేదులేండి. నా స్వభావం ఎరిగిన నా భర్త నాతో సహకరించగల విశాల భావాలు కలవారు కాబట్టి ఆ బాధ్యత ఆయన తీసుకున్నారు. ఆయన సారథ్యంలో మా సంసారం ఎటువంటి లోటుపాట్లు లేకుండా నడిచిపోతోంది అన్నారామె ధీమాగా. దీన్నేమంటారు? ఆత్మవంచనానేనా అని అడుగుతున్న నా లోపలి వాణ్ణి నోరు ముయ్యమని గొంతు నొక్కాను. ఆవిడ వాచి చూసుకున్నారు. ఇంతకంటే ఎక్కువ సమయం మీకోసం స్పెండ్ చేయలేకపోతున్నందుకు క్షమించండి అన్నారు. ఇక లేవచ్చు అన్నట్టుగా. అబ్బే ఇంకానా? ఇప్పటికే ఆ సోఫాను ఆశ్రయించుకుని ఉన్న మత్కుణ సమూహాల దాడితో తూట్లు పడి ఎప్పుడెప్పుడు బయటపడి మిగతా రక్తాన్ని రక్షించుకుందామా అని తహతహలాడుతోంది శరీరం. మొత్తానికి 1.5 గంటలో వ్యాసానికనొచ్చి గ్రంథానికి సరిపడా జీవిత చరిత్రని సంగ్రహించి వేశాను. చేతులు జోడించి మరి నేను వెళ్ళి వస్తాను అని చెప్పి 2 అడుగులు ముందుకు వేశాను. శివుడాజ్ఞ అయితే గాని చీమైనా కుట్టదంటారు. శివుడాజ్ఞ అయింది గావును. రాకెట్లా పక్క గదిలోంచి దూసుకొచ్చిన గాజుకూజ నా తల వెనక గట్టితనాన్ని పరీక్షించి ఇంధనమైపోయిన స్కైలాబుల నేలను పడి భళ్ళున బద్దలయింది శతసహస్ర శకలాలుగా. అమ్మో అన్నాను నేను అదురుకుని. కాస్త నొప్పి కూడా ఉన్నదనుకోండి. అరేరే అన్నారామె కలవరపాటుగా. పక్క గదిలో సందడి సాగిపోతూనే ఉంది. ఆమె కళ్ళెర్రచేసి గది గుమ్మం దగ్గరకు వెళ్లారు. ఆమె గద్దింపుల్ని వాళ్ళెవరూ పట్టించుకున్న సూచనలు లేవు. నేను ఇబ్బందిగా నిల్చుండిపోయాను. అరిచి అరిచి ఆవిడ అసహాయురాల్లా వెనక్కి వచ్చారు. ఏది ఎక్కడ తగిలిందన్న ఆమె పరామర్శకు తల మీద బొప్పిని చేత్తో తడుముకుంటూ నవ్వి, అబ్బే చిన్నదేలేండి అన్నాను నసుగుతూ. తివాచీ దాటి అడుగు వేద్దామంటే గాజు పెంకులు. నా చెప్పులు బయట బాల్కనీలోనే విడిచి వచ్చేశాను ఇందాక. నా గుంజాటను ఆమె గ్రహించారు. ఉండండి ఎత్తించేస్తాను అని హడావిడి పడ్డారు. లచ్చీ లచ్చీ అని కేకలు వేశారు. పనిపిల్లని గావును. ఆవిడ కంఠశోష అరణ్యరోదనమే అయింది. మరి 2 గావు కేకలకి లచ్చి లేదుగా మమ్మీ అన్నారెవరో ఇంగ్లీష్ ట్యూన్లో. ఆమెకి పూనకం వచ్చినట్టయింది. ఈడియట్, రాస్కేల్, ఎప్పుడు పోయింది? ఎక్కడికి పోయింది? దానిష్టం వచ్చినట్టు తిరగడానికా దాన్ని పోషిస్తున్నది? బాగా తిని పొగరెక్కింది, ఒళ్ళు కొవ్వెక్కింది అంటూ శివాలేశారు కాసేపు.
అలుపు వచ్చాక శాంతించారు. అనవసరమైన ఎనర్జీ వేస్ట్తో హైరాణ పడుతున్న ఆవిడ్ని చూస్తే జాలి అనిపించింది. కాలు ఎక్కడ పెట్టాలో వెతుక్కుంటున్న నన్ను చూసి చేసేది లేదన్నట్టు పేపర్ ఒకటి తీసుకుని నింపాదిగా గాజుముక్కలు ఏరటానికి ఉపక్రమించారావిడ. ఆ పిల్లని ఎంత నికృష్ట పరిస్థితుల్లో ఉండగా తాను ఆదరించి చేరదీశారో, ఎంత తీర్చిదిద్దారో, ఎంత సంస్కారం నూరిపోశారో. ఇంత చేస్తే పెట్టిన తిండి వికటించినట్టు అదిప్పుడు రాటు తేలి ఎలా కృతజ్ఞత చూపిస్తోందో, ఎన్ని దొంగటక్కులు నేర్చిందో, ఎలా స్వేచ్ఛ ప్రకటించుతోందో, ఎంత జానతనం అబ్బించుకుంటోందో. ఈ అలగా జనం మీద జాలి పడితే ఎలా నెత్తికెక్కగలరో ఉద్రేకంగా వివరిస్తున్నారు. ఓ పక్క గాజుముక్కలు పోగు చేస్తూనే నేను కూడా నా సాయశక్తుల, నా సహాయ సానుభూతులు అందచేస్తూ 1-2 గాజుముక్కలెత్తి సాయం చేస్తున్నాను. ఎందుకు మమ్మీ లచ్చిని అనవసరంగా తిడతావు? ఇందాక నువ్వేగా దాన్ని మీ క్లబ్ సెక్రటరీ లక్ష్మీదేవమ్మ గారింటికి వెళ్ళి ఏదో తెమ్మని పంపించావు అని నిలేస్తోంది ఇంతకటి గడుగ్గాయి పాప గుమ్మంలో నిలబడి. టక్కున నోరు మూతపడిపోయింది ఆవిడికి. ముందే అడవకూడదు ఆ మాట. ఉక్రోషంతో మొహం కందగడ్డైపోయింది. నేను ఆవిడ మొహం చూడలేక దాటుకుని బాల్కనీలోకి వచ్చేశాను. ఆమె కూడా నా వెనకే యువతలికి వచ్చారు, గంభీరంగా ఉండడానికి ప్రయత్నిస్తూ. నేను చేయెత్తి సెలవు అని చెప్పబోతున్నాను. మళ్ళీ మంచిది అంటూ ఆమె కాగితంతో సహా ఆ గాజు పింకుల్ని మేడమించి కిందకు గిరవాటెట్టారు. సరిగ్గా అవి అమ్మా తల్లి గుప్పెడు బియ్యం వెయ్యమ్మా అంటూ అడుక్కుంటున్న బిచ్చగాడి నెత్తిన పూరేకులల్లే వర్షించడమేమిటి? తల్లి, ఒక్కనాడు 4 మెతుకులు విదల్చకపోతే పోయావు, నెత్తిమీద గాజు పెంకులు పోస్తావు, ఎంత పుణ్యాత్మరాలివమ్మా అని దీవెనలకి లంకించుకోవడమేమిటి? చూస్తుండగానే క్షణాల్లో జరిగిపోయింది. డర్టీ బెగ్గర్స్, మేనర్స్లెస్ క్రీచర్స్, వీళ్ల మూలానే దేశం నాశనం అయిపోతోంది. వీళ్ళని ఆవిడ ఆవేశంతో రెచ్చిపోతున్నారు. మరి నేనక్కడ నిలవలేదు. ఆ మహాసేవాపరాయణరాలి చరిత్ర త్వరితంగా మా పత్రికలో పబ్లిష్ చేసే ఉద్దేశంతో త్వరగా తల వంచుకుని దిగి వచ్చేశాను. కథ సమాప్తం.